భారతీయులం అండి. మేము భారతీయులం. భారీ డైలాగ్స్ కొట్టడానికి, బార్ షాప్‌లో కూర్చోడానికి బాగా అలవాటు పడ్డోళ్ళం. ఇది ఇవాళ అనంత్ శ్రీరామ్ గారు పెట్టారు వీడియో. దానికి సెటైర్‌గా నేనొక నేనొకటి రాసుకున్నాను. ఎందుకు సెటైర్ ఇవ్వాల్సిన పనేంటి అనేది కంక్లూజన్‌లో చెప్తాను. ఈ చదివే ప్రాసెస్‌లో కూడా చెప్తాను. భారతీయులం అండి. మేము భారతీయులం. నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా అంటున్నాను. మీరు భారతీయులందరిని కలిపి అన్నారు కాబట్టి. అంటే ఇది ఎటువంటి ఆవేశం, ఆవేదన, క్రోధం అటువంటి మానసిక ఎమోషన్‌కి లోబడి రాసిందైతే కాదు. సరదాగా తీసుకోవచ్చు. సీరియస్‌గా కూడా మ్యాటర్ ఉంటుంది. రచయితనండి, నేను రచయితను. బ్యాలెన్స్‌గా బంధం, సంబంధం పెట్టాననుకొని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మాటలు రాయటానికి అలవాటు పడ్డోడిని. సత్యం తెలుసుకోమంటే ఎలా తెలుసుకుంటాం? వీలైతే సందేహాత్మక సందేశాలు ఇస్తాం, లేదంటే మా సొంత సారాంశం మేము రాసుకుంటాం. ఎవడో వస్తాడని ఏదో ఒక పాట రాయమని అడుగుతాడని ఎదురు చూస్తాం. ఒకవేళ ఎవరు రాకపోతే ఏది పడితే అది రాసేస్తాం. అంటే ఇది ఒక సెటైరు మీరు రాసిన వాటికి. నాకని కలిగించిన మొట్టమొదటి ఎమోషన్ ఫీలింగ్స్లోంచి వచ్చిన భావాలు. మీరన్నారు అంటే మిగతా అన్ని పాయింట్స్ మీద నేను డిస్కస్ చేయట్లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనీ రోయ్ అనేది మా నినాదం అన్నారు. కానీ నేనంటాను, జీవితం అంటే సుఖమే కాదు, జీవితం అంటే శ్రమ, సమస్యలే నోయ్ అనేది మా నినాదం. ఓకే, అందుకే ఒక పేదవాడు అంటున్నాడు, రోజువారీ కూలి అట్టుకెళ్తే కానీ అటుకులు పాలు కొనుక్కోలేని పేదవాళ్ళం. ఇప్పుడు పయ్యోడు వచ్చి, మీరు అన్నారు పయ్యోడు వచ్చి అంటే బహుశా నరేంద్ర మోడీ గురించి అనమాట. నేను పయ్యోడు వచ్చి అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చే కాంట్రాక్టర్ కానీ వాళ్ళ సూపర్వైజర్ మేసి ఎవడైనా పెద్ద నోటు వారానికి ఇస్తే వారానికి ఒకసారి ఇస్తే ఆ 6 రోజులు ఎట్ట గడపాలా? ఆ పైన ఆ నోటు ఎన్నాళ్ళకు మార్చాలా? ఆడిచ్చిన పాత చెల్లని పెద్ద నోటు. ఇది నీకు గుర్తు రాలేదా రచయిత? ఇది ఒక పేదవాడైతే ఇంకొకడు ఉన్నాడు. వీడి కరెక్ట్ సామెత ఏంటంటే, అరకాసు పనికి ముప్పాతిక బాడు కానీ పూర్వం అనేవాడు. అంటే వాడు ఎవడో కాదు, మధ్యతరగతి, అంటే నాలాంటి వాడు. ఆర్థికంగా ఇప్పుడు నేను కొంచెం బెటర్, బట్ మధ్యతరగతి కింద. 30 రోజులు పనిచేస్తేనే 3 పూట్ల వారంలో ఒక్కరోజైనా తింటానేమో అని మురిసిపోయి దిగువ మధ్య తరగతి వాడిని నేను. వాడు మాట్లాడుతున్నాడు, 30 ఏళ్ళు కష్టపడితే ఓ మారుమూల ఎక్కడైనా 30 గజాలు సంపాదించుకోగలన స్థలం అనేది వాడి కళ. 3 గంటలేగా నుంచుందాము, ఏమైంది? నాకు ఇచ్చే నెలసరి జీతం 3000, అది విత్డ్రా చేసుకుందాం, 3 గంటలేగా నుంచుందామని వెళ్తే ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది. అలాగే ఈ వచ్చే నెల నా జీతంలో ఈ 3 రోజులు నుంచున్నందుకు అది మైనస్ అయిద్దని మేనేజ్మెంట్ చెప్పాడంట. అప్పుడు అతనికి ఉన్న మానసిక వేదన నీకు గుర్తు రాలేదా రచయిత? ఇప్పుడు ఎబో మిడిల్ క్లాస్ వాడు పడే అనేక కష్టాల్లో ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దాని మీద కట్నం ఒక కళంకం అని తెలిసిన, కన్నబిడ్డ కన్నీళ్లు పెట్టకూడదని కూడబెట్టిన కష్టార్జితాన్ని కాళ్ళు గడికి కాపురానికి పంపుదామని ఖాయం చేసుకున్న పెళ్ళి ఇప్పుడు క్యాష్ ఎక్స్చేంజ్కే కాకుండా విత్డ్రా కండిషన్స్ పెడితే, అంటే క్యాష్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పెట్టారు కండిషన్, ఇప్పుడు విత్డ్రా కూడా కండిషన్స్ పెడితే నా మొత్తం డిపాజిట్ నాకు ఇవ్వడానికి ఎన్నాళ్ళు పట్టిద్దో కన్ఫామ్ చేయలేమని బ్యాంక్ మేనేజ్మెంట్ చెప్పిన ఆ క్షణం, మరి పెళ్ళి ఎప్పుడు కన్ఫామ్ అయ్యిద్దో లేదో అని నా బాధ, ఆందోళన నేను ఎవరు చెప్పాలి? అది నీకు కనపడదా రచయిత? తర్వాత ఆయన పెద్దలు ప్రతిదానికి ఒక కథ ఉంది మాకు, మొసలి చేప, అదేదో బహుశా అది ఏచూరి ఆయన పార్లమెంట్లో అన్న ఒక దాని గురించి సెటైరికల్గా రాసినట్టున్నారు. అవి పెద్ద నాకు వాటి గురించి ఏం మాట్లాడక్కర్లేదు. కానీ నాకు ఎక్కువగా అనిపించింది ఏంటంటే, ఆయన ట్యాక్స్ వాళ్ళ మీద కూడా కోడి గుడ్డు అనేది ఒకటి సూత్రం ఒకటి చెప్పారు. అంటే నువ్వు పనులు చేస్తే కానీ పన్నులు కట్టం, నువ్వు
పన్నులు కడితే కానీ మేము పనులు చేయమని గవర్నమెంట్ కోడి గుడ్డు అని సామెత చెప్పాడు. కానీ మీకు సత్యం ఏంటంటే అండి, ఒకవేళ నేను వెళ్ళి తాగడానికి మంచి నీళ్లు, నడవడానికి మంచి రోడ్డు లేదు కదండి అని నా వార్డు కౌన్సిలర్ మెంబర్తో నేను అడిగితే, ఎమ్మెల్యే గారిని రేపు కలుస్తా అంటాడు అతను. మినిస్టర్ వచ్చే వారం కలుస్తా అంటాడు ఎమ్మెల్యే. సీఎం అమెరికా పర్యటన నుంచి రాగానే కలుస్తా అంటాడు మినిస్టర్. ఒకవేళ పుసిక్కిన సీఎం గారు కానీ మా కాలనీకి మా దగ్గరకు వచ్చి నేను ఆయన్ని కలిసి అవకాశం వచ్చి నేను కానీ ఆయన అడిగితే, మీ సమస్యలన్నీ వార్డు కౌన్సిలర్ని కనుక్కుంటా అంటాడు. అంటే వార్డు కౌన్సిలర్తో మొదలైన మళ్ళీ వార్డు కౌన్సిలర్కి వస్తుంది. అదే కోడి గుడ్డు. పన్ను కట్టే విషయంలో కాదు. మీకు నమ్మరేమో, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది మనకి. వాళ్ళ రిపోర్ట్స్లోనే ఎతకండి, ఆన్లైన్లో ఉంటాయి చూడండి. 2010-11 మధ్యలో దాదాపుగా 11 ట్రిలియన్స్ వర్త్ ట్యాక్స్ కలెక్ట్ అయింది. అందులో ఇన్కమ్ ట్యాక్స్ విలువ సుమారు 1 ట్రిలియన్, అంటే 1,00,000 కోట్లు. ఇది 10-11 ఒక సంవత్సరంలో జరిగింది. ఒకవేళ నేను తప్పు కాదనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఇంతే ఉంటుంది. ఇది ఒక్క సంవత్సరానికి అట్లా జరిగితే ఒక అంచనా ఏంటంటే 1990లో 6% ఉండే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాటా 2010 నాటికి 10% పెరిగింది. అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళ నుంచి ఎలా కట్టించాలనే దానిపైన వారి యొక్క కృషి ఫలితంగా 6-10% పెరిగింది. అంటే ట్యాక్స్ కడుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఏ సమస్య చెల్లిద్ది అంటే, అత్త సొమ్ము అల్లుడు దానం. అంటే పథకాలు పెడుతుంటారు కదా, ఉచిత బియ్యం, ఉచిత ఇల్లు, ఇంకా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో వాగ్దానాలు చేస్తుంటారు కదా, అది అప్పు చేసి పప్పు కూడులాగా ఇట్లాంటి. అన్నిటికన్నా నవ్వు వచ్చే విషయం ఏంటంటే, మీరన్నారు సిపాయిల శవాల మీద పడి చిరునవ్వులు ఏరుకున్నప్పుడు ఏ సిగ్గు లేదు కానీ సెలామణిలో ఉన్న నోట్లు చిల్లరగా మార్చమన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని కష్టం ఎగేసి వస్తుంది అన్నారు. అసలు సిపాయిల శవాల మీద చిల్లర ఏరుకోవడం ఏంటి నాకు అర్థం కదా. మీరంటే ఏ దృష్టిలో నవ్వులు ఎవరు ఏరుకున్నారు అంటే, బహుశా మీ ఉద్దేశం బార్డర్లో వాడు ప్రాణాన్ని పెట్టి కాపాడితే ఇక్కడ మనందరం హాయిగా నవ్వుకున్నాం, అప్పుడు ఏ సిగ్గులే. అప్పుడు సిగ్గుపట్టం ఏంటి? అది ఆ డ్యూటీ, అది ఆ డ్యూటీ. నేను నా ఫ్యామిలీని నేను పోషించడం ఎంత బాధ్యత నేను ఫీల్ అవుతానో, ఆర్మీ మెన్, ట్రైన్డ్ మెన్, అది వాడి డ్యూటీ. దానికి మేము ఎప్పుడు కూడా మా 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 ఆర్మీ అని మేము జిందాబాద్ చెప్పాం, కానీ మేము వాళ్ళని ఏం అనలేదే. అంటే మీ ఉద్దేశం అక్కడైతే క్లారిటీ ఇవ్వండి. ఇంకోటి, దానికి నేను చెప్తున్నా, మీకు సిపాయిల శవాల మీద 100 కాదు 1000 కోట్ల స్కామ్లు ఉన్నాయి. మీకు తెలుసా విషయం? సామాన్యుడు కాదు రచయిత గారు, పొలిటీషియన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఉన్నాయి స్కామ్స్. వెతకండి. కార్గిల్ స్కాము, బోఫోర్ స్కామ్, అగస్టా వెస్ట్ స్కాము, రంగదేవి బసంతి సినిమా గుర్తుంది కదా మీకు. అందులో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఏరోప్లేన్ క్రాష్ డ్రైవ్, అది దానికి సంబంధించింది. అసలు స్కాములు ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఎన్ని చేస్తున్నారని ఎతికితే, కాంగ్రెస్ స్కాము, బీజేపీ స్కాము, తృణమూల్ పార్టీ స్కాము, లెఫ్ట్ పార్టీ స్కాము, కమ్యూనిస్ట్ పార్టీ స్కామ్, ఏదైనా వస్తుంది కానీ సామాన్యుడి స్కామ్ రాదు. ఓకే, ప్రజల స్కామ్ రాదు. మీరు ఇంకోటి అన్నారు, లైన్లో నుంచోలేనోడు ఎప్పుడు జన్మలో లైన్లో చూడనట్టు, అమ్మాయిలకు లైన్ వేసేటట్టు వెధవ పత్తిత్తు కబుర్లు అన్నాడు. అసలు వాడు వెధవే, మీరే చెప్పారు. వాడి గురించి ఎందుకు మాట్లాడటం? నా పాయింట్ ఏంటంటే, అసలు వాడు లైన్లో వాడు సాధించాలనుకున్న వాడి కర్తవ్యంగా బాధ్యతగా వాడు నుంచోవాల్సిన, అంటే లైన్లో నుంచోవాల్సిన వాడే అంత కంప్లైంట్ ఇస్తే వాడు లైఫ్లో నిలబడలేడు. వాడి గురించి మనం మాట్లాడటం ఎందుకు? ఓకే, ఇంకా ఇట్లా మీరు కొన్ని మాట్లాడారు. ఇప్పుడు ఓవరాల్గా నా కన్క్లూజన్ ఏంటంటే, ఇంకోటి అన్నారు, ఎండలో ఉండలేకపోతున్నాం అని కంప్లైంట్. ఎవరు ఇచ్చారు కంప్లైంట్? నేను ఇప్పుడు దాకా ఒక టీవీలో ఎవరు కూడా, ప్రతి ఛానల్ వాడు అగెయిన్స్ట్గా ఏమైనా మాట్లాడితే పబ్లిక్ కానీ అంటే ఓపిక పాపం తలంచుకొని వెళ్ళిపోతున్నాడు. పెదవి కూడా ఇప్పలేని మధ్యతరగతి సామాన్యుడు ఉన్నాడు. ఏమొస్తే ఏం గొడవలు వస్తాయని బాధపడేవాడు ఉన్నాడు. కంప్లైంట్ నేను ఎక్కడ ఉన్నా? మీరేమో సోషల్ మీడియాలో ఉన్నారా అంటే, బహుశా మీలో ఉన్న రచయిత అనే ఉత్సాహం వాస్తవాన్ని చూడలేకపోయిందని ఇక్కడ స్పష్టం అవుతుంది. రచయితకి నేను ఏదో రాసేసేయాలి, నవంబర్ నెల మండు టెండ, ఏం అవసరమా? ఎందుకు? ఒకవేళ ఒకళ్ళిద్దరు మీకు తెలిసి ఎవరైనా నేను నవంబర్ నెలలో ఇంత ఎండట ఉన్నాను అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మీ దృష్టికి వస్తే
వాళ్ళందరూ ఆ ఇద్దరు చేసిన కంప్లైంట్ భారతీయులందరి ఆవేదన, ఆలోచన, ఆరోపణ ఎలా అయింది? అవ్వదు కదా. అది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ వీడియో అంతా చూసినాక నేను మీకు ఈ విధంగా స్పందించడానికి కారణం అదే. ముందే చెప్పాను కదా, ఆ ఒకళ్ళిద్దరిది భారతీయులందరూ ఆవేదన కాదు. ఎవరెవరు మీరు చూసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ జ్ఞాపకం అంటే మీకున్న జ్ఞానం, పరిజ్ఞానం, ఈ పరిధి ఉంది కదా, ఈ పరిధిలో మీకు ఎంతమంది ద్వారా మీకు ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యి మీరు కవిత రాయగలిగారు, ఇంత పెద్ద వ్యాసం. మీరు ఆ పరిమిత జనాన్ని ఫోకస్ చేయాలి. భారతీయులందరూ అని అనటం కరెక్ట్ కాదు. మీరు అక్కడ స్పష్టత లోపించిందని నా అభిప్రాయమే కాదు, స్పష్టం కూడా. మీరు భారతీయులు అనే పదం బదులు ఇంకేదైనా వాడుంటే, లేదా భారతీయులు అన్నప్పుడు అన్ని కోణాల నుంచి మాట్లాడండి. అన్ని కోణాల నుంచి. ఇప్పుడే కదా మనం మొత్తం భారతీయులు అయ్యేది. సో అది నా కన్క్లూషన్. భారతీయులు మనం మాట్లాడాలి. అసలు సింపుల్ అండి. నేను 2 రోజులు ఈ డిమానిటైజేషన్ బ్యాన్ విధించిన నెక్స్ట్ డే నేను కొన్ని డౌట్స్ రైజ్ చేశాను. అసలు నవంబర్ 8వ తారీఖు అర్ధరాత్రి, 8వ తారీఖు మీరు నోటీస్ పెట్టారు అంటే అంతకుముందు ఎవరికి చెప్పలేదా? మీరు నిజంగా చెప్పకుండా అప్పటికప్పుడు పెట్టేసేసారా నిజంగా? అది నిజం. అది ఎలా ప్రూవ్ చేసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఈ ఆర్డినెన్స్ నేను నవంబర్ 8 పంపించాను, దీని దెబ్బతో బ్లాక్ మనీ మొత్తం వచ్చేసి చూడు అని నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే దానికి ప్రూఫ్ ఏంటి? అంతకుముందు నేను ఎవరు చెప్పలేదు అని అంటారు. అది ఇంపాసిబుల్ కదా. మీరే అన్నారు 6 నెలల నుంచి మేము ప్రింటింగ్ చేస్తూ వచ్చాము, వీఆర్ ప్రిపేర్డ్ అని. సో మరి అలాంటప్పుడు అందులో లెజిటిమసీ లేనప్పుడు, అందులో అంత ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు అసలు అక్కడే వచ్చింది. జియో సంస్థ రిలయన్స్ వాళ్ళు డిసెంబర్ 31 వరకు అన్లిమిటెడ్ డౌన్లోడ్స్, 1 కోటి మూవీలు, 1 కోటి సాంగ్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని అంటున్నాడు డిసెంబర్ 31. అదొక సందేహం. ఆయన ఎలా చేస్తున్నాడు అది? అంటే ఆయనకి ముందే ఇన్ఫార్మ్ చేసేసారా? అంటే నాకేం గుర్తొస్తుందంటే, మీరు రచయిత కాబట్టి చెప్పాలంటే అందరికి అర్థమయ్యే భాషలో, లీడర్ సినిమాలో లీడర్ హీరో ఒక బిల్ పాస్ అవడానికి ఫస్ట్ ఎవరు ఒప్పుకోకపోతే గొల్లపూడి మారుతీరావు గారు ఒక సలహా ఇస్తారు. ఈ బిల్లు పాస్ అవ్వడానికి ఇది గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్కి వర్తించదు అని పెట్టి అందరూ పాస్ అవుతుంది అన్నట్టుగా, సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిపాలిస్తున్న ప్రైమ్ మినిస్టర్ గారు టాప్ రిచెస్ట్ పర్సన్స్ అందరిని ఆ కేటగిరీ మినహాయించి ఇంకా డౌన్, బిలో పావర్టీ లైన్, అబవ్ పావర్టీ లైన్, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్, వీళ్ళందరూ చావండి, వాళ్ళకే ఇది వర్తించింది అనేలాగా ఉంది. ఇది కాదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అసలు 2000 నోట్ ఎందుకు? ఇట్లా నేను మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకు దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరికైనా తెలుస్తాయి సత్యం ఏంటి. ఆయన అంత బాధపడిపోయి ప్రైమ్ మినిస్టర్ గారు మీరు ఎందుకు నాకు యాక్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆయన యాక్టింగ్ చేశారేమో అనిపించింది. సార్ మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం సార్, కానీ ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి. బహుశా ఒక 5-6 నెలల్లో మీరు ఏమైనా ట్రాన్స్పరెంట్గా ఒక సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. అలా ఆశిస్తే డెఫినెట్లీ మేము ఎప్పుడు మీతోనే ఉంటాం, ఇప్పుడు ఉన్నట్లే. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, భారతీయులు అనే సంబోధన మీరు గోదావరి యాసలో మాట్లాడే భారతీయుల సంబోధన ఇచ్చడం, భారతీయులు అందరం అండి అన్నట్టుగా సంబోధించడం అది కరెక్ట్ కాదు. ఒకసారి అది నేను కరెక్ట్ కాదనే దానికి మీరు రిప్లై ఇవ్వగలిగితే, నేనేమన్నా చేశాను అనుకుంటే లోపాలు ఖచ్చితంగా నేను కరెక్ట్ తీసుకుంటాను.